ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాం అంతేనా? మౌత్ వాష్తో నోటిని 1-2 సార్లు పుక్కిలిస్తూ ఉంటాం. మరి నోట్లో బ్యాక్టీరియాను చంపేసి నోరంతా సువాసన వెదజల్లే ఈ మౌత్ వాష్లను రోజు వాడచ్చా? వీటిని మోతాదుకు మించి వాడితే సమస్యలేమైనా ఎదురవుతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు. మౌత్ వాష్ వాడకం గురించి, వాటిని అతిగా వాడడం వల్ల తలెత్తే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మౌత్ వాష్ ప్రయోగాలు అలాగే టూత్ బ్రషింగ్ ప్రయోగాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం టూత్ బ్రషింగ్తో కొన్నిసార్లు మనకు పళ్ళ మధ్యలో ఇరుక్కునే మనం తొలగించనివి మనం మౌత్ వాష్తో తొలగించవచ్చు. రెండోది, స్పెషల్గా మనం మధ్యాహ్నం తర్వాత ఏమైనా తిన్న తర్వాత ఆహారం ఇరుక్కుంటుంది లేదంటే మళ్ళీ దాని ఎఫెక్టివ్నెస్ పోతుంది అనుకున్నప్పుడు మౌత్ వాష్ వాడడం అనేది మనం చేస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని యాంటీసెప్టిక్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే చిగుర్ల వ్యాధి ఉన్న వాళ్ళు లేదంటే అల్సర్స్ ఉన్న వాళ్ళకి అలాంటివి డిఫరెంట్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మౌత్ వాష్ ఒకటి ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ టూత్ బ్రష్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మీరు ఎలాంటి మౌత్ వాష్ వాడాలనేది వాడినట్టయితే కరెక్ట్గా ఉంటుంది. సో ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఏంటంటే యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వెంటనే మనకి యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ అనేది ఈ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్తో వస్తాయి. కానీ ఇప్పుడు కొంతమందికి డ్రై మౌత్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఉంటే ఇంకా డ్రై మౌత్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అలాగే కొన్ని బెటడిన్ మౌత్ వాష్ ఉంటాం. అంటే సర్జరీ తర్వాత మేము బెటడిన్ అయోడిన్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ సర్జికల్ సైటు అంటే అక్కడ దెబ్బ తగిలిన సైటు ఆ మౌత్ వాష్తో తగ్గిపోవాలని, మానుకోవాలని. సో అలా ఎక్కువ రోజులు వాడినా కూడా ఈ బెటడిన్ మౌత్ వాష్ పళ్ళపైన స్టెయిన్స్ రావడం, అలాంటి మరకలు రావడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ హెక్సిడిన్ మౌత్ వాష్ కూడా చాలా ఎక్కువ కాలం వాడినా కానీ కూడా ఇలా వస్తాయి. సో మౌత్ వాష్ని డైల్యూట్ చేస్తూ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాడడం అనేది కరెక్ట్. నోటి పరిశుభ్రతలో ముఖ్యంగా మనం ఏంటంటే బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన పద్ధతిలో బ్రష్ చేయటము, గుండ్రంగా పైనుండి కిందికి మ్యాక్సిమం 2 to 3 minutes బ్రషింగ్ చేయటం. సో ఉదయం ఎలా బ్రష్ చేస్తామో రాత్రి పడుకునే ముందు తిన్న తర్వాత బ్రష్ చేయటం అనేది అంతే ముఖ్యం. ఎందుకంటే మన తినే ఆహారం అంతా అందులో ఇరుక్కొని పళ్ళ మధ్య ఇరుక్కొని అవి అలాగే నిలువుగా ఉన్నట్టయితే అప్పుడు కుళ్ళి మనకి నోట్లో ఉండే రోగాలు, పిప్పి పళ్ళు కానీ చిగుల వ్యాధికి దారితీస్తాయి. అందుకోసం నైట్ టైం బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ కొన్నిసార్లు మీరు ఏదైనా కారణం వల్ల బ్రషింగ్ చేయలేకపోయినప్పుడు మీకు ఈ మౌత్ వాష్ వాడటం, దాంతోపాటు నోటి పరిశుభ్రత బ్రషింగ్లో మనకి ఈ టంగ్ క్లీనింగ్, నాలుకని క్లీన్ చేసుకోవటం, అలాగే పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలని ఫ్లాసింగ్ ద్వారా క్లీన్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం.